హృదయం ద్రవింపజేసే ఆ దృశ్యం వాళ్ళ హృదయాలను సైతం చలింపజేసే ఓ సన్నివేశానికి సభ్య సమాజం కన్నీరు పెడుతుంది. తన తల్లి ఎర్రటి ఎండలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి నేపథ్యంలో ఓ బాలుడు తన కన్న తల్లిని కాపాడుకునేటటువంటి క్రమంలోనూ గుక్కడి నీటి కోసం ప్రయాసలకు ఓర్చుకొని మరి ఎర్రటి ఎండలో కుతకుత కాలేటటువంటి ఆ రోడ్డులో చెప్పులు లేకుండా నడుస్తూ పరుగులు పెడుతున్న తీరు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తుంది. ఎర్రటి ఎండలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి తన కన్న తల్లిని కాపాడుకునేటటువంటి క్రమంలోనూ 8 ఏళ్ల బాలుడు ఎటకేలకు గుక్కడి నీటి కోసం తన తల్లి గొంతు తడిపేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తూనే తెగ ఆరాట పడుతూ తన తల్లిని లేపే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఈ యథార్థ గాథ, ఆ యథార్థ సంఘటన కన్న తల్లి ప్రేమకు కన్న పేగు బంధానికి మధ్య ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని ఆ దృశ్యం మాత్రం తెలియజేస్తుంది. కాన్పూర్లో జరిగిన ఈ యథార్థ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ తెగ వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఎర్రటి ఎండలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి తన తల్లిని కాపాడుకునేటటువంటి క్రమంలో ఓ కన్న కొడుకు చేసిన ఆరాటం, పోరాటం అంతా ఇంత కాదు. సొమ్మసిల్లి పడిపోయినటువంటి తన తల్లిని కాపాడుకునేటటువంటి పరిణామ క్రమంలో 8 ఏళ్ల బాలుడు మాత్రం పక్కన ఉన్నటువంటి ఓ షాప్ నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా అది కొత్త సలసల కాగుతున్నటువంటి ఆ రోడ్డుపై పరుగులు పెడుతూ ఆరాటపడుతూ తన తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఆ బుడతడు పెట్టిన పరుగులు ప్రపంచాన్ని కదిలించింది, ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. చివరికి తన తల్లిని కాపాడుకునేటటువంటి క్రమంలో తల్లిపై ముఖంపై నీళ్లు చల్లుతూ నీళ్లు తాగించి మరి తన కన్న తల్లికి జీవధార పోస్తూ ప్రాణాలు కాపాడే ప్రయత్నం కూడా చేశారు ఓ కన్న కొడుకు. ప్రస్తుతం ఆ దృశ్యం మాత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ దృశ్యాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం.